నమస్తే. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కంప్లీట్‌గా కూడా గాడిన పడాల్సిన పరిస్థితి అవసరం వచ్చింది అని చెప్పేసి ఇటు బీఎస్ఎఫ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ఇంకోవైపు ఫీజు నియంత్రణ చట్టం ఇంకా అమలు లేదు. కానీ స్కూల్స్ మాత్రం రీఓపెన్ అయిపోయిన పరిస్థితి. ఫీజు రియంబర్స్‌మెంట్ ఇంకెప్పుడు చేస్తారు అని చెప్పేసి ఈ విధంగా పలు అంశాలపైన ఎస్పెషల్లీ విద్యా వ్యవస్థ పైన రాష్ట్రంలో జరుగుతున్న విద్యాపైన దాడిపైన కంప్లీట్‌గా ఇంకోవైపు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు 27,000 ఉన్న స్కూల్స్‌ని 4,000 కుదిస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. మాట్లాడదాం వీటన్నిటిపైన మనతో పాటు మాట్లాడడానికి బీఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. ఏం చెప్తారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫస్ట్? యాక్చువల్లీ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మిస్టర్ రేవంత్ రెడ్డి ఒక మంత్రిగా ఫెయిల్యూర్ అయినారు, సీఎంగా ఫెయిల్యూర్ అయినారు. దీనికి నిదర్శనం ఏంటంటే ప్రైవేట్ వ్యవస్థ ఏదైతే అందనంత ఎత్తుకు ఎదుగుతుంది, గవర్నమెంట్ వ్యవస్థను తగ్గిస్తున్నాం. ఇదేమి ఫస్ట్ ఫెయిల్యూర్. ఫస్ట్ ఇక ప్రైమరీ ఫెయిల్యూర్ అన్నీ కూడా ఇవే. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఏ దేశమైనా తీసుకోరు, మీరు ప్రైవేట్ వ్యవస్థని మీరు పైకెత్తుతున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏదైతున్నాయో లేకపోతే ట్యాక్స్ కట్టించుకుంటలేరు. ఈరోజు మొన్న 27,000 వెళ్ళిన స్కూల్ అని 4,000 చేస్తాను, ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చేస్తా, అందరూ ఒక్కనే చదువుకుంటారు అంటున్నారు. మరి ఇంతకుముందు ఉన్న వాళ్ళకి మీకు అంటే ఇంతకుముందు గత పాలకులు ఉన్నకు వాళ్ళకి తెలియదా? అందరికి తెలిసే రైట్ టు ఎడ్యుకేషన్ అనే చట్టం 2009లో తీసుకొచ్చారు. నువ్వేం చేయకు భయ్, దాన్ని అమలు చేయి. అన్నీ ఉన్నాయి. నీకు చదువు రాకపోతే నీకు ఒక సిఎస్నో పక్కన కూర్చోబెట్టుకొని నీకు పిల్లగాడు ఏమో మాట్లాడండి భయ్ ఏందో ఇది అని చెప్పి, ఆ రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఏందో చదువున తర్వాత నీకే అర్థమవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కూడా ఇప్పటివరకు రిలీజ్ కాలేని పరిస్థితి. చేయడు. చేయకుండా ఏం చేస్తాడంటే మేము విద్యార్థుల అకౌంట్లోకి వేస్తాం, మేము విద్యార్థులకి నుంచి తెచ్చుకోండి అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్కి ప్రైవేట్ వ్యవస్థకి ప్రైవేట్ కాలేజీలకు ఉన్న మధ్యలో కాంట్రాక్ట్ అది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ని ఏం చేస్తున్నావు అంటే నువ్వు డైరెక్ట్ నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావు, స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? డైరెక్ట్ మళ్ళీ దిస్ ఓన్లీ ఫర్ ఎస్సీ కమ్యూనిటీ స్టూడెంట్స్కి ఓన్లీ మీరు డైరెక్ట్ అకౌంట్లోకి వేస్తున్నారు. అంటే మీరు ఏంది అది? ఇప్పుడు నేనైతే మనం చదువుకున్నాము, నేనైతే ఎప్పుడు నా అకౌంట్ ఇవన్నీ ఇవ్వలేదు. ఫస్ట్ టైం 16 డాక్యుమెంట్లు 15 డాక్యుమెంట్లు నేను కాలేజీలో ఇచ్చిన. రీసెంట్గా కొంత అమౌంట్ నా అకౌంట్లో పడ్డది. ఆ అకౌంట్కి నాకు బ్యాంకు లింక్ అయ్యి ఈఎంఐ లింక్ అయినది, పడగానే కట్ అయినాయి. నువ్వు చెప్పవు పలానా డేట్ వస్తుంది, పలానా డేట్ రోజున నువ్వు తీసుకొని ఇవ్వాలని నువ్వు డేటా ఇవ్వవు, పడతాయి సడన్గా ఈఎంఐ కట్ అవుతాయి. ఎవరిని కట్టాలి? నేను అయ్యే పైసలు నాకేసే బాగా ప్రైవేట్ వానికి వేస్తే మీరు ఏమైనా చేసుకోరు, నాకెందుకు? నువ్వు నన్నెందుకు గుంస్తున్నావు మధ్యలో? కాంట్రాక్ట్ని నువ్వు క్లియర్గా బ్రీచ్ చేస్తున్నావు. ఏది ఫీజు రింబర్స్మెంట్ బ్రీచ్ ఏదైతుందో అది స్టూడెంట్కి ప్రైవేట్ వ్యవస్థకి మధ్యలో ఉన్న సంబంధాన్ని స్టూడెంట్కి అంటగట్టి విద్యకి దూరం చేయాలనుకుంటున్నాను రేవంత్ రెడ్డి. ఇప్పుడు నేనున్నా అన్న, లేదా నాలాంటి నేను ఒక సపోజ్ ఎస్సీ స్టూడెంట్ ఉన్నా, నాకు ఇల్లు లేదు, మా నాన్న 20,000 30,000 పని చేస్తాడు అనుకో, నేనేం చేస్తాను? నా కాలేజ్ ఫీజు ₹1,00,000 ఉందనుకో, నువ్వు ₹1,00,000 రీఎంబర్స్మెంట్ నాకు వేస్తావు. కానీ అది ఆటోమేటిక్గా కట్ అయింది. నాకు అప్పులు ఉన్నాయి, నాకు కట్ అయినాయి. నేను బండి కొనుక్కున్నా లేకపోతే ఏదో కొనుక్కున్నా, కట్ అయినాయి. కట్ అయిన తర్వాత ₹1,00,000 కట్టమంటే నేను ఏ నుంచి కడతా? నువ్వు అదే ₹1,00,000 నువ్వు అదే ప్రైవేట్ వ్యవస్థకి వేస్తే అయిపోతుంది కదా. నువ్వు నిజంగా నువ్వు కావాలని వాంటెడ్గా ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవద్దని చెప్పి నేను చేసిన కుట్ర అని నేను చెప్తున్నాను. ఇంకోటి, ఇప్పటికి ఆల్రెడీ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా రీఓపెన్ అయిపోయిన పరిస్థితి, కానీ ఇప్పటికి కూడా ఫీజు నియంత్రణ చట్టం అనేది అమలు లేని పరిస్థితి. ఏం చెప్తారు ఈ ఫీజు నియంత్రణ చట్టం పైన? ఫీజు రింబర్స్మెంట్ చట్టం ఆర్టికల్ 21A అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం ప్రకారం 21A ప్రకరణ ప్రకారం మనకి ప్రాథమిక హక్కు అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను, ఎవరి మీద దాడి చేసిన అనుకో, చక్కగా పోయి స్టేషన్లో కేసు పెడతాడు. ఎందుకు? నీ వ్యక్తిగత స్వేచ్ఛను హరించిండు, నన్ను కొట్టిండని చెప్పి నీ మీద ఏం కేసు ఫైల్ చేస్తాడు? అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేస్తాడు. అది నీకు ప్రాథమిక హక్కు అయినప్పుడు ఇది అంతకంటే మించిన ప్రాథమిక హక్కు కదా. ఆర్టికల్ 21 క్లియర్లీ సేస్ దట్ నిర్బంధమైన విద్య నీకు అందించాలి. ఏది 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లల వరకు, 15 సంవత్సరాల పిల్లల వరకు మీరు ఫ్రీగా ఎడ్యుకేషన్ అంది నిర్బంధమైన విద్య ఇవ్వాలి నువ్వు. అది చట్టం చెప్తుంది. నువ్వు ఉన్నది ఏం చేయకు బయట దండం పెడతా, ఏం చేయకు, ఉన్న చట్టాన్ని మళ్ళీ నువ్వు కొత్తగా 4,000 కుదించాల్సిన అవసరం లేదు. ఇంటిగ్రేటెడ్ పెద్ద భవంతులు ఏం అవసరం, ఉన్న చిన్న స్కూళ్ళని మౌలిక సదుపాయాలకు నీకు జియో రిలీజ్ చేసి బడ్జెట్ అలొకేట్ చేయి. నీకు చేతగా చెప్పు, నేను వచ్చి చేస్తాను.
అంటే ఇన్ని జరుగుతున్నప్పుడు స్కూల్ వ్యవస్థ ఇంత విద్యా వ్యవస్థ ఇంత దరిద్రంగా ఉన్నప్పుడు సో 5 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొనే యోచనలో ప్రభుత్వం ఉండడం, అలాగే ఫ్యూచర్ సిటీ కోసం నిధులు సమకూర్చడం, లేకపోతే మూసి ప్రక్షాళన కోసం అంటే ఇవన్నీ అవసరం అంటారా? అంటే విద్య ఉన్న సిటీలే సకాలం లేనప్పుడు అవన్నీ కూడా అవసరం అంటారా? నేనేమంటున్నా, ఇప్పుడు హెలికాప్టర్లు కొనే బడ్జెట్ రేవంత్ రెడ్డి జేబుల నుంచి తీస్తలేడు. నువ్వు ఏదైతే సుందరీకరణ చేస్తా, మూసీ సుందరీకరణ చేస్తా, ఫార్మాసిటీ కడతా, ఏదైతే గప్పాలు కొట్టినావో అవన్నీ కూడా నీ జేబుల నుంచి పెడతలేవు. నా డబ్బులు నేను లిటరల్గా నా పైసలు, నేను ట్యాక్స్ కడితే వచ్చిన పైసలు తోటి ఖర్చు పెడుతున్నావు. నా పైసలు నాకు విద్య మీద ఖర్చు పెట్టు, వైద్యం మీద ఖర్చు పెట్టమని నేను అడుగుతున్నా. నీ దమ్ముంటే చెయ్యి. నువ్వు కేవలం నీ విలాసాలకో లేకపోతే నీ వాటికో నువ్వు ఖర్చు పెట్టుకుంటే నేను పాలన చేస్తున్నా అంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు భయ్. నువ్వు కొద్దిగా సెన్స్లో ఉండి మాట్లాడు. నేను హిట్లర్ ఆదర్శం అంటే నాకు హిట్లర్ ఆదర్శం తీసుకో. ఎవరి మీద తీసుకుంటావు? పోయి ప్రైవేట్ వ్యవస్థ మీద నీ ఉక్కుపాదం మోపు. నీకు దమ్ముంటే నువ్వు నీ భాషలో మాట్లాడాలంటే ఇక మొగోనివి అయితే నువ్వు పోయి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపు. గది చేత కాదు. ఏమని అంటే ఎవరున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు అల్కా దొరికిరు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నేను ప్రభుత్వ కళాశాలలు మూసేస్తా, ప్రభుత్వ స్కూల్ మూసేస్తానంటే ఉంటుందా? కదా ఏమి నువ్వు ప్రైవేట్ వ్యవస్థ నడుపుతున్నావు, ప్రభుత్వ వ్యవస్థ నడుపుతున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి. నీకు సమాధానం చెప్పే తెలుగు ఉంటే నీకు సమాధానం చెప్పే చెప్పు, రెస్పాండ్గా. అంతేగాని ప్రశ్నిస్తే నేను కేసులు పెడతా. ఏం పెడతావు? నా ఫండమెంటల్ రైట్, తెలంగాణ ప్రజలుగా నా ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతుంది క్లియర్లీ 21 వైలేట్ అవుతుంది. నేను నా హక్కుల కోసం గురించి నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నాకు ఇచ్చిన హక్కులను నువ్వు కాల రాస్తున్నావు. నేను ఖచ్చితంగా బరాబర్ అడుగుతా. నేను ఎన్నుకుంటే వచ్చినావు, పైన చూడపడలేదు. కాబట్టి నాకు 21A నువ్వు అమలు చేయి. ఆర్టీ యాక్ట్ 2009 అమలు చేయి. నాకు వేయొద్దు. నేను హాయిగా చదువుకుంటా, మంచి ప్రశాంతంగా పోయి చదువుకుంటాం, జాబులు చేస్తాం. మీకు గొడవలు ఉండవు, మాకు గొడవలు ఉండవు. మాకు గొడవలు పెట్టుకోవాల్సిన పని ఏం లేదు నీతోటి. పర్సనల్ ఇష్యూస్ గిట్కాడ పంచాయతీలు లేకపోతే ఆస్తి పంచాయతీ, ఆస్తి తగాదా అయితే ఏం లేవు నీకు నాకు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వ పని చేయమంటున్నాం, ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వం పని చేయమంటున్నాం.